హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ప్రజెంట్ అయితే చాలా మూవీస్ నుంచి అప్డేట్స్ అయితే వాటి గురించి అన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా అయితే పెద్ద మూవీ నుంచి అయితే సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చింది. ఇది పోస్టర్తో అయితే రిలీజ్ చేసిండ్రు. సాంగ్ నేమ్ వచ్చేసి రారా పెద్ది. ఆ మూవీ అయితే ఇదే సాంగ్ అయితే మాత్రం మార్చి 2nd వీక్ మార్చి 2nd అయితే రిలీజ్ అవుతుంది. ఆ టైం అయితే మాత్రం కొన్ని రోజులు అదే ఈ రోజు కానీ రేపు కానీ ప్రోమో అయితే వస్తుంది. అప్పుడు టైం కూడా తెలుస్తుంది. దీంతో పాటు టాక్సిక్ మూవీ నుంచి కూడా అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది. సేమ్ అదే మార్చి 2nd. ఆ టైం తెలియదు కానీ పోస్టర్తో అయితే రిలీజ్ చేసిండ్రు. ఇంకా ఈ మూవీ నుంచి కూడా ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ మూవీ ఈ మంత్లోనే కాదు, నెక్స్ట్ మంత్లోనే రిలీజ్ అయ్యేది. ఇప్పటి నుంచే సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కాంటెంట్ పర్లేదు, బాగానే అనిపించింది. సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. సాంగ్ కూడా బ్లూ ఫిల్మ్ లాగా చేస్తారేమో మరి. అంటే ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్స్ మొత్తం అలాగే అనిపించాయి. ఇప్పుడు ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి, మరి ఏ రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇంకా డెకాయిడ్ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. సింగిల్ అయితే మాత్రం విన్నాడికి కొద్దిగా అయితే పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. అంటే నాకైతే ఏం అంత అనిపించలా, జస్ట్ యావరేజ్గా అనిపించింది. మీరు కానీ వినింటే మీకు అయితే ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా శ్రీ విష్ణు గారు యాక్ట్ చేస్తున్న మృత్యుంజయ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ మార్చి 6th అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన విష్ణు అయిన మూవీ అయితే మిక్స్డ్ టాక్ అయితే దక్కించుకుంది. సో ఇప్పుడు ఈ మూవీ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చూడడానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఏదో కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్తో వస్తుంది అనేది కనిపిస్తుంది. చూడాలి మరి మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. అంటే మూవీ స్టోరీ అనేది ఎగ్జాక్ట్గా అయితే రివ్యూలు అయితే తెలియదు, కానీ ఏదో ఒక మర్డర్ కేసు చుట్టూ తిరిగే స్టోరీ అయితే అనిపిస్తుంది. చూడాలి మరి ఏ రేంజ్లో ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కానీ బాగా అనిపిస్తే మూవీ అయితే తప్పకుండా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా చూడాలి ఏ రేంజ్లో అనిపిస్తుందో. ఇంక ఈ ట్రైలర్ కానీ మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. దీని తర్వాత అయితే మాత్రం ఇంకా స్పిరిట్ మూవీ నుంచి అయితే ఫస్ట్ అదే విలన్ లుక్ అయితే రివ్యూలు అయితే చేశారు. ఇంకా స్పిరిట్ మూవీలో విలన్ వచ్చేసరికి ఆయన మన తెలుగు సినిమాలో రక్త చరిత్ర, అలాగే ఇంకా విజయ వినాయకరామలో విలన్గా అయితే యాక్ట్ చేసిండ్రు. ఇప్పుడైతే స్పిరిట్ మూవీలో అయితే యాక్ట్ చేస్తుండ్రు విలన్గా. అండ్ సరైన రోల్ కానీ పడితే మాత్రం మూవీ అయితే ర్యాంప్ అనిపిస్తుంది. చూడాలి మరి ఏ రేంజ్లో చేస్తారో. ఇంకా డాన్లీ గారు అప్డేట్ వస్తుంది అనుకున్నాం, బట్ ఈయన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమో చూడాలి. మార్చి 1st డాన్లీ గారు మూవీ అప్డేట్ కూడా వస్తుంది అని అంటుండ్రు. ఆయన బర్త్డే ఆ రోజు. చూడాలి మరి ఏ అప్డేట్ వస్తుందో మార్చి 1st. ఇంకా దీని తర్వాత ఇంకా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్ గారు ఇద్దరు యాక్ట్ చేస్తున్న రణబలి మూవీ నుంచి కూడా అయితే ఒక సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేసిండ్రు. అంటే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, దానికి సందర్భంగా అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ చేసిండ్రు. ప్రోమో విన్నాడికి చూన్నాడికి రెండింటికి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మీరు ఎవరైనా కానీ వినుంటే మీకు ఎలా అనిపించింది అది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇవి ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న మూవీ అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏదో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.